హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. ఇవాళ అమ్మవారికి జడ ఎలాగ తయారు చేసుకుందామో చూద్దాం. క్రాఫ్ట్ వర్క్. ఒక కార్డ్బోర్డ్ తీసుకోండి. దాని మీద ఒక రౌండ్ ప్లేట్ తీసుకొని మన రౌండ్ షేప్లో డ్రా చేసుకోండి. దీనికోసం ఐఎస్ ప్రెస్ పడిపోయి బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోని అవసరం లేదు. మన ఇంట్లో ఉండే గిఫ్ట్ బాక్సెస్ అవి ఉంటాయి కదా, డొక్కులు, అవి యూజ్ చేసుకోవచ్చు. అలా రౌండ్ షేప్లో కట్ చేశాక ఇది మనకి పచ్చడి సీసాలతో గట్టా వస్తాయి, పౌడర్ సీసాలతో. ఆ కప్పుల్లో తీసి పారీకుండా ఇలా మనం స్టిక్ చేసుకొని ఉంచుకుందాము. తర్వాత జడకి రఫ్గా మామూలుగా ఐడియా కోసం గీసుకోవడమే పెన్సిల్తో లైట్గా. తర్వాత మనం ఇలాగా బ్లాక్ కలర్తో ఫ్యాబ్రిక్ పెయింట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ స్కెచెస్తో దేనితోనైనా చేసుకోవచ్చు, కానీ వాటర్ పడితే అది స్ప్రెడ్ అయిపోతుంది. ఇందాక మనం రౌండ్ షేప్ కట్ చేసుకుంది కూడా బ్లాక్ పెయింట్ వేసి చేసుకొని ఉంచుకుందాము. తర్వాత గోల్డ్ పెయింట్తో మనకు నచ్చిన డిజైన్స్ మనం వేసుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్స్ లాగా జడకు కాబట్టి నేను ఆ ముడికి ఎలా ఉండాలో అలాగ రౌండ్ షేప్లో వేసుకున్నా. ఇది జడకి బార్డర్లా గోల్డ్ పెయింట్ చేసుకున్నా. ఇప్పుడు మనం చాలా అందంగా తయారైంది కదా, మనం దాని నచ్చిన మెటీరియల్తో డెకరేట్ చేసుకుందాం. ముత్యాలు, కుందన్స్, మీకు నచ్చిన మెటీరియల్తో మీరు డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే రెండింటిని స్టిక్ చేయడం లేదు, ఎందుకంటే మనం ఎలా వీలైతే అలా మనం షర్ట్ చేసుకోవడానికి అవుతుంది డెకరేషన్లో అప్పుడు, ఫోటోలకి, దేవుడి బొమ్మలకి వాటికి. అందుకని అలా మనం ఇలాగ జాయింట్ చేసుకుని పెట్టుకోవడమే, షర్ట్ చేసుకోవచ్చు డెకరేషన్ చేసుకున్నప్పుడు. చూసారా, అందమైన క్రాఫ్ట్ వర్క్తో తయారు చేసిన జడ బాగుంది కదండి. మీరు నచ్చితే మీకు వీలైతే ట్రై చేయండి. సింపుల్ వర్క్, ఈజీ వర్క్, ఇంట్లోనే ఉండే మెటీరియల్తో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.